ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండోసారి అమెరికా వెళ్లిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్పై మరోసారి కారుకూతలు కూశాడు. ట్రంప్ అండ చూసుకొని రెచ్చిపోయాడు. సింధు నది భారతీయుల కుటుంబం ఆస్తి కాదంటూ పిచ్చి ప్రేరేపణలు చేశాడు. సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే దాన్ని 10 మిసైళ్లతో కూల్చేస్తామని మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. ఆపరేషన్ సింధూర్లో భారత రక్షణ కవచం ముందు పాకిస్తాన్ క్షిపణులన్నీ గాలిబుడగల్లా పేలిపోయిన విషయాన్ని మాత్రం మర్చిపోయాడు. తమ దేశంలో చమురు ఖనిజ సంపద గురించి గొప్పలు చెప్పుకున్నాడు. భారత్ మెర్సిడెస్ బెంజ్ లాంటిదని, పాకిస్తాన్ కంకర ట్రక్ లాంటిదన్నాడు. ట్రక్కు ఢీకొంటే నష్టపోయేది ఎవరంటూ భారత్ను బెదిరించే ప్రయత్నం చేశాడు. తాము నాశనం అయితే తమతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకువెళ్తామంటూ మునీర్ పిచ్చి ప్రేరేపణలు చేశాడు. అసిమ్ మునీర్ అణు బెదిరింపులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి అణు బెదిరింపులకు భారత్ భయపడదని తెలిపింది. దేశ భద్రత కోసం ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పాక్కు అలవాటైనట్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో దీన్ని బట్టే స్పష్టమవుతోందని పరోక్షంగా అమెరికాకు చురుకలంటించింది భారత్. అసిమ్ మునీర్ అణు బెదిరింపుల వెనుక అనేక కారణాలు కనబడుతున్నాయి. ఈ బెదిరింపులు అంతర్జాతీయ, రాజకీయ, వ్యూహాత్మక, ద్వైపాక్షిక కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. మునీర్ బెదిరింపుల వెనుక అత్యంత కీలకమైన కారణం అమెరికా అండ. ఇటీవల ట్రంప్ భారత్పై 50% టారిఫ్స్ అనౌన్స్ చేస్తే భారత్ ఏమాత్రం చెక్కలేదు. పైగా అదే సమయంలో ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించారు. వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశంతో కీలక చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయడంపై చర్చించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన స్థాయి నాయకులతో అంటే దేశాధినేతలతోనే ఎక్కువగా భేటీ అవుతారు. కానీ అజిత్ దోవల్కు పుతిన్ స్వయంగా సాదర స్వాగతం పలికారు. ఓ దేశాధినేతకు అందించే మర్యాదలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఆతిథ్యమిచ్చారు. ఈ పరిణామం ట్రంప్కు మింగుడు పడలేదు. ఇదే సమయంలో ట్రంప్ టారిఫ్స్పై స్పందించిన మోదీ అమెరికాను పరోక్షంగా హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీ పడే ప్రసక్తి లేదంటూ తేల్చి చెప్పారు. తద్వారా అమెరికాను ఉద్దేశిస్తూ గట్టిగా బదులిచ్చారు. రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమన్నారు. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీ పడబోమని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా ఎంత మూల్యమైన చెల్లించేందుకు తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు. భారత్ కూడా సిద్ధమేనని తెలిపారు. మన దేశం నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్స్ తగ్గించాలని అమెరికా ఎప్పటి నుంచో భారత్ను డిమాండ్ చేస్తుంది. అలా చేస్తే దేశంలోని రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటుంది. ఇదే సమయంలో ట్రంప్ టారిఫ్స్తో విరుచుకుపడడంతో వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్స్ తగ్గించే ప్రసక్తి లేదని కౌంటర్ ఇచ్చారు మోదీ. టారిఫ్స్ను బేఖాతరు చేస్తూ ఓవైపు రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, మరోవైపు కౌంటర్ టారిఫ్స్ తప్పవంటూ ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరికలు చేయడం ట్రంప్ జీర్ణించుకోలేకపోయారు. ఇండోనేషియా, జపాన్, వియత్నాం లాగా భారత్ను కూడా బెదిరించి లొంగ తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ట్రంప్ ఇగో మరింత హర్ట్ అయినట్లుంది. అందుకే అసిమ్ మునీర్ను రెచ్చగొట్టినట్లు స్పష్టమవుతుంది. ట్రంప్ ప్రోద్బలాన్ని అటుంచితే అసిమ్ మునీర్ వ్యాఖ్యల వెనుక ఇంకా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. సింధు నది జలాలపై భారత్ ఆనకట్టలు నిర్మిస్తే వాటిని క్షిపణులతో ధ్వంసం చేస్తామని బెదిరించాడు మునీర్. సింధు నదీ జలాల ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్య దీర్ఘకాల వివాదాస్పద అంశం. తొలి ప్రధాని నెహ్రూ అనాలోచిత నిర్ణయం వల్ల భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటుంది. సింధు, దాని ఉపనదులు సింహభాగం భారత భూభాగంలోనే ప్రవహిస్తున్నాయి. అయినప్పటికీ 80% జలాలను పాకిస్తాన్కు అప్పనంగా అంటగట్టారు నెహ్రూ. అయితే పెహల్గాం ఘటన తర్వాత మోదీ సింధు జలాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. మోదీ నిర్ణయంతో పాకిస్తాన్ వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలి కాక తప్పదు. ఈ పరిణామం పాకిస్తాన్కు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో సింధు నదీ జలాల విషయంలో భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు మునీర్ అణు బెదిరింపులను ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగించినట్లు కనిపిస్తోంది. పైగా భారత్పై శత్రుత్వాన్ని నరనరాల జీర్ణించుకున్న అసిమ్ మునీర్కు ఆపరేషన్ సింధూర్ వల్ల అహం దెబ్బతింది. తాజా బెదిరింపులు తన అహంకాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అంతేకాదు, అమెరికా మద్దతు లభిస్తున్న సమయంలో మునీర్ ఈ బెదిరింపులకు పాల్పడడం పాకిస్తాన్ సైనిక శక్తిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే ప్రయత్నంగా కూడా చూడవచ్చు. అమెరికా గడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మునీర్ తమ సైనికుల ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని చాటే ప్రయత్నంగా కూడా భావించవచ్చు. అసిమ్ మునీర్ బెదిరింపుల వెనుక రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల నేపథ్యంలో అక్కడి ప్రజల దృష్టిని మరల్చే ఉద్దేశం కూడా అతని వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. ఇక మెర్సిడెస్ బెంజ్ ట్రక్ వ్యాఖ్యలను విశ్లేషించుకుంటే పాకిస్తాన్ సైనిక శక్తిని ఉద్దేశపూర్వకంగా హైలైట్ చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. అమెరికా పాకిస్తాన్ సంబంధాలు బలపడుతున్న సమయంలో అదే అమెరికా గడ్డపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మునీర్ పాకిస్తాన్ భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతను పెంచి చూపేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ దేశ సైన్యం శక్తి సామర్థ్యాలేంటో భారత్కు తెలియనివి కావు. అమెరికా అండతో ఎగిరిగిరి పడినా అంతు చూసే విషయంలో భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదు. ఈ విషయాన్ని తన ప్రతిస్పందన ద్వారా భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని, దేశ భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. టారిఫ్ల ట్రంప్కే దిమ్మ తిరిగేలా ప్రతిస్పందించిన మోదీ సర్కార్ తన బెదిరింపులకు తలగుతుందని అనుకోవడం అసిమ్ మునీర్ అత్యాశే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.